కండ్ల ముంగట సర్కార్ జాగలు కబ్జా అవుతుంటే గాలికి పోయే కంపను నెత్తికి చుట్టుకునేందుకని భయపడి ఊకుంటారు చాలా మంది. కొంతమంది ధైర్యం చేసి ముంగట పడ్డా కబ్జా చేసిన వాళ్ళకు ఉండే సపోర్టు ఆ కబ్జా ఎందుకు చేసిరని అడిగిన వాళ్ళకు ఉండదన్న సంగతి ఎరుకున్నదేనాయే. అనవసరంగా మందితోటి కంటవుడు ఎందుకు, మన ఇంట్లోకి వచ్చేదా మన సొమ్మేమన్నా పోయేది ఉందా అని ఊకుంటారు. కానీ సర్కారు బడి జాగను కబ్జా పెట్టిరడెరికైన గీ పెద్దక్క గట్ల ఊకోలే. బడి బాగుపడేదాకా ఊకోనని నడుం గట్టి ఉడుం పట్టు పట్టింది గిట్లా. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం కేశవరంలో ఉన్న సర్కార్ పెద్ద బడి ఇది. ఈ బడికి కాంపౌండ్ గోడ గట్టియాలని ఇదే ఊళ్ళుండే గీ వల్లూరి శ్రీవానక్క 40 రోజుల సంధి రిలే నిరాహార దీక్ష కూసుందట. ఎండలేదు వాడలేదు, హైస్కూల్ గోడ గట్టే వరకు శాంతియుత పోరాటం అని బడి ముంగట ఫ్లెక్సీలు కట్టించి నడుం బిగిచ్చి ఉడుం పట్టు పట్టింది ఇట్లా. మరి బడికి కాంపౌండ్ గోడ కోసం నిరాహార దీక్షలు ఎందుకు? పిల్లగాళ్ళు చదువుకునేందుకు క్లాస్ రూమ్ నుంటే చాలు గాని కాంపౌండ్ గోడలు ఏమిటికి అని అనుమానం రావచ్చు చాలా మందికి. ఆ అనుమాన పడేటోళ్ళంతా ఈ సీన్ చూడాల్సిందే. ఇగో ఇది బడికి కాంపౌండ్ గోడ లేనందుకు జరుగుతున్న కథ. తాగి పడేసిన సీసలు, సిగరెట్ పెట్టెలు, చెత్త చెదారం, మన్ను మశానం ఈయన్నే దాగుడు, ఈయన్నే పావనం చేసుడు. ఊళ్ళే తాగుబోతులకు తిరుగుబోతులకు షెల్టర్ లెక్క మారిందట. చీకటౌడే ఆలస్యం గంజాయి బ్యాచ్లు, మందు బ్యాచ్లు అంతా ఈయన్నే సిట్టింగ్ వేస్తున్నారట. ఇక ఇట్లా అవుతుందని వాచ్మెన్ కావలి పెడితే ఆయన బెదిరిస్తున్నారట. అసలు బడులకు గుడులకు దరిదాపులో కూడా మద్యం అమ్మద్దని రూలుంటే బడికి 10-20 మీటర్ల లోపట్నే మందు దందా నడుస్తుందట. 10 మీటర్లు 20 మీటర్ల దూరంలోనే మందు అమ్మటం జరుగుతుంది, ఇక్కడ కొనడం జరుగుతుంది, తాగడం జరుగుతుంది. ఈ గోడ లేని కారణంగా అసాంఘిక కార్యకలాపాలన్నీ చేస్తున్నారు. అందువల్ల ప్రహారీ నిర్మించమని అడుగుతున్నారు. అప్పట్లా 9 ఎకరాల జాగుంటే అటింత ఇటింత అని కబ్జా పెట్టి ఇండ్లు కట్టిరట కొంతమంది. ఇది పద్ధతి కాదని వాళ్ళందరికీ పక్కా ఇండ్లు మంజూరు చేసిన ఈడికెళ్ళిపోతలేరట. గందుకే కేశవరంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలెక్క మారిన ఈ సర్కారు బడిని కాపాడేందుకు అలుపెరుగని దీక్ష చేస్తా అని గట్టిగానే ఫిక్స్ అయిందట శ్రీవానక్క. మరి గోడ కట్టే వరకు కూడా అలా సాగిస్తూనే ఉంటాను. కట్టకపోతే ప్రాణం పోయినా సరే ఇక్కడే ఉందామని నిర్ణయించుకున్నాను. మరిగా శ్రీవానక్క చేస్తున్న పోరాటం ఫలించి నాయకులు అధికారులు స్పందించి ఇప్పటికన్నా కాంపౌండ్ గోడ గట్టించి బడిని బడి లెక్క ఉండనిస్తారో, లేకుంటే పొద్దుగాల బడి రాత్రిపూట మందుబాబుల సందడితోటి అనాదిగా నడుస్తున్న యానవాయితీని కంటిన్యూ చేస్తారో చూడాలి అని అనుకుంటున్నారట. శ్రీవానక్క ఒంటరి పోరాటానికి మద్దతు వలుపుతున్న వాళ్ళంతా స్కూల్ గోడ కట్టే వరకు నిరాహార దీక్ష ఆగదు.